నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకు ముందు రెట్టపాలుడు గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇంటిని వదిలిపెట్టి ప్రవచించిన తర్వాత తిరిగి తల్లిదండ్రుల్ని చూడడం కోసమని వాళ్ళ ఇంటికి వస్తాడు. తండ్రి ఎలాగైనా రెట్టపాలుడిని ప్రవచన జీవితం నుంచి గృహస్థ జీవితానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. దానికి రెట్టపాలుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇంకా ఈ కామాలలో ఉన్నటువంటి ప్రమాదాల గురించి కూడా ధర్మోపదేశం చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి రాజు కౌరవ్య అనే మిగచీర వనానికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు రాజు కౌరవ్య తోటమాలిని పిలిచి, ఈ మిగచీర వనాన్ని శుభ్రం చేయి, ఆ సుఖదాయక వనంలో ఒక స్థలానికి, ఏదైనా మంచి స్థలానికి వెళ్తాము అని ఆజ్ఞాపించాడు. అలాగే మహారాజా అని సమాధానం చెప్తాడు ఆ తోటమాలి. అతడు ఆ వనాన్ని శుభ్రం చేస్తూ ఉండగా చెట్టు కింద కూర్చొని ఉన్న రెట్టపాల పందిని చూస్తాడు. చూసి రాజు వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు, మహారాజా, ఈ మిగచీర వనాన్ని శుభ్రం చేశాను. కులపుత్రుడు రెట్టపాలుడు అంటే గృహస్థుడిగా ఉన్నప్పుడు ఇతన్ని చూసి ఉంటాడు. ఆ రెట్టపాలుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈ తుల్లకోటితకే అగ్రవంశానికి చెందిన పుత్రుడు. మీరు ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. అతడు మన వనంలో ఒక వృక్షమూలంలో కూర్చొని ఉన్నాడు. అయితే ఈ రోజుకి ఉద్యానవన విహారం చాలు, మనం రెట్టపాలుడిని అభివాదాలు తెలపడానికి వెళ్దాము అని రాజు కూడా చెప్తాడు. ఇక రాజు కౌరవ్య అనేక రథాలను సిద్ధం చేయమని ఆదేశించి వాటిల్లో ఒక మంచి భద్రమైన రథం అధిరోహించి అనేక రథాలతో బంధువులు వెంటరాగా తుల్లకుట్టిత నుంచి రాజదర్భంతో ఆయుష్మంతుడు రెట్టపాలుడిని చూడటానికి వెళ్ళాడు. రథాలపై పోగలిగినంత దూరం వెళ్ళి ఆ తర్వాత రథం దిగి కాలినడకనే రెట్టపాలుడు ఉండే చోటికి వెళ్ళాడు. వెళ్ళి ఆయుష్మంతుడు రెట్టపాలునికి అభివాదాలు తెలిపి నమస్కారం చేసి ఒక పక్కగా నిలబడి ఉన్నాడు. నిలబడి రెట్టపాలుడితోటి ఇలా అంటాడు, బంతే, ఏ ఏనుగు కంబలి అంటే ఏనుగు మీద పరిచి కూర్చొనే మహత్తరమైన దుప్పటి, ఆ ఏనుగు మీద కంబలి మీద బంతే రెట్టపాలుడు కూర్చొనేదరుగాక అని అంటాడనమాట. అంటే ఏనుగు కంబలి ఉంటుంది కదా, దుప్పటి లాంటిది, అటువంటిది. ఆ అవసరం ఏమీ లేదు మహారాజా, మీరు కూర్చోండి, నేను నా అంటే ఏదైతే ఆసనం ఉందో దాని మీద కూర్చుంటాను. రాజు కౌరవ్యుడు సిద్ధం చేయబడిన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. బంతే రెట్టపాలుడు కూడా కూర్చొని ఉన్న తర్వాత ఇలా అడుగుతాడు రాజు, బంతే రెట్టపాల, 4 రకాల నష్టం ఉంది. కొంతమంది ఈ 4 రకాల హానికి గురవుతారు కనుక వారు కేశాలు అంటే వెంట్రుకలు, గడ్డం తీసివేసి కాషాయ వస్త్రాలు ధరించి ఇంటిని వదిలి ప్రవజ్య తీసుకుంటారు. ఆ 4 ఏంటంటే ముసలితనం వల్ల కలిగిన నష్టం, వ్యాధి వలన అంటే రోగం వలన నష్టం, భోగం వలన నష్టం, ఇంకా బంధువుల వలనే నష్టం. మరి జర వలన హాని ఏంటంటే, నేను ముసలివాడిని, వృద్ధుడను, వయోభారంతో జీవితంలో చాలా దూరం పయనించిన వాడను, చరమ అంకాన్ని చేరిన వాడిని, సంపదను ఆర్జించడం లేదా అంతకుముందే ఆర్జించిన సంపదను పెంచడం కానీ నా వల్ల కాదు. ఇక కాషాయ వస్త్రం ధరించి ఇల్లు వదిలి ప్రవజ్య తీసుకుంటే మంచిది అని అనుకుంటాడు. అతడు వృద్ధాప్యం ద్వారా ఆ హానిని పొందాడు కనుక ప్రవజ్య తీసుకుంటాడు. దీనిని వృద్ధాప్యం వల్ల ఏర్పడిన హాని అంటారు. కానీ ఇంకా చిన్నవాడే
ప్రథమ వయస్సులోనే ఉన్నవాడే, యవ్వనంలోనే ఉన్నవాడే ఈ రట్టపాలుడు. వయస్సు ద్వారా ఏం హాని ఏమీ పొందలేదు. మరి ఏమి విని, ఏమి తెలుసుకొని, ఏమి చూసి ఇల్లు వదిలి మీరు ప్రవజ్ఞ తీసుకున్నట్టు అని ఆ రాజు రట్టపాల బంతేని అడుగుతాడు. సాధారణంగా ఈ 4 విషయాల వల్ల ప్రవజ్ఞని చాలామంది తీసుకుంటూ ఉంటారు. మరి ముసలితనం అయితే మీకు లేదు, మీరు చాలా యవ్వనంలో ఉన్నారు. మరి ఏ ఉద్దేశంతో, ఏ విషయం మిమ్మల్ని ప్రేరేపించింది ప్రవజ్ఞ తీసుకోవడానికి అని చెప్తాడు. ఇక రెండవది, మరి వ్యాధి వలన హాని ఏమిటంటే, ఇక్కడ బంతే రట్టపల ఒకడు తీవ్ర వ్యాధిన పడతాడు, అంటే అనారోగ్యం పాలవుతాడు, బాధితుడవుతాడు, దుఃఖితుడవుతాడు. సంపదను ఆర్జించడం నా వల్ల కాదు, ప్రవజ్ఞ తీసుకుంటే మంచిది అని ఆలోచిస్తాడు. వ్యాధి వలన ఈ హాని, అంటే ఆ హాని కలిగిందని ప్రవజ్ఞ తీసుకుంటాడు. కానీ బంతే రట్టపాలుడు ఈ వ్యాధి వలన కలిగే బాధలకు దూరంగా ఉన్నాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, అంత శీతలము లేదు, ఉష్ణము కాదు, మధ్యస్థమైన మంచి జీర్ణశక్తి కలిగి ఉన్నాడు. వ్యాధి వల్ల ఎటువంటి నష్టాన్ని పొందలేదు. మరి ఏమి విని, ఏమి తెలుసుకొని, ఏమి చూసి ఇల్లు వదిలి మీరు ప్రవజ్ఞ తీసుకున్నట్టు అని మళ్ళీ రెండో విధంగా అడుగుతాడు. ఇక మూడవది, సంపద వల్ల నష్టం. అదేంటంటే, ఇక్కడ బంతే రట్టపల ఒకడు ధనవంతుడు మహాభోగిగా ఉంటాడు. క్రమంగా అతడి ఆస్తి కరిగిపోతుంది. నేను గతంలో మంచి ధనవంతుడని, ఆస్తిపరుడను. క్రమంగా నా మహాసంపద అంతా క్షయమైపోయింది. సంపదను పెంచడం ఇక నా వల్ల కాదు, ప్రవజ్ఞ తీసుకుంటే మంచిది. అతడు ఇలా అనుకొని ప్రవజ్ఞ తీసుకుంటాడు. దీనిని ధనహాని వల్ల, అంటే ధనహాని, నష్టం అని చెప్తారు. కానీ బంతే రట్టపాలుడికి ఈ ధన నష్టం కూడా కలగలేదు. మరి ఏమి విని, ఏమి తెలుసుకొని, ఏమి చూసి ఇల్లు వదిలి మీరు ప్రవజ్ఞ తీసుకున్నట్టు. ఇక నాలుగవది, అదేంటంటే, మరి బంధువుల వలన నష్టం ఏంటి? ఇక్కడ బంతే రట్టపల ఒకనికి అనేక మంది మిత్రులు, సహచరులు, బంధువులు ఉంటారు. క్రమంగా వారంతా దూరమైపోతారు. నా వారంతా దూరమైపోయారు. భోగాన్ని అనుభవించడం ఇక ఏమాత్రం సాధ్యం కాదు. ప్రవజ్ఞ తీసుకుంటే మంచిది అని అనుకొని ప్రవజ్ఞ తీసుకుంటాడు. దీనినే బంధువుల వలన నష్టం అంటారు. కానీ బంతే రట్టపాలుడికి ఈ తుళ్ళకొట్టిలో చాలామంది మిత్రులు, సహచరులు, బంధువులు ఉన్నారు. బంతే రట్టపాలుడికి ఈ జాతి నష్టం వల్ల, అంటే బంధువుల నష్టం వాటిలో లేదు. మరి ఏమి విని, ఏమి తెలుసుకొని, ఏమి చూసి ఇల్లు వదిలి మీరు ప్రవజ్ఞ తీసుకున్నట్టు. ఈ 4 రకాల నష్టం అయితే మీ జీవితంలో లేదు. సాధారణంగా చాలామంది ఈ 4 రకాల నష్టం వల్ల ప్రవజ్ఞ తీసుకుంటారు అని చెప్పి అడుగుతాడనమాట. మీరు దేనివల్ల ఈ ప్రవజ్ఞ తీసుకున్నారు అంటే రట్టపాలుడు చెప్తాడు, మహారాజా, భగవానుడు తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు 4 ధర్మసారాలను చెప్పాడు. వాటిని వినడం, చూడడం, తెలియడం వలన నేను ప్రవజ్ఞ తీసుకొని అణగారికొనయ్యాను. మొదటిది, ఈ ఉపనియతి లోకో అదువో, అంటే ఈ జీవితం అస్థిరమైనది, ధ్రువమైనది కాదు. ఇది మొదటి ధర్మసారం, అంటే ధర్మసారం. అంటే ఈ జీవితం ఎప్పుడు కూడా మార్పు చెందేది, స్థిరంగా ఏదీ లేదు. రెండవది, అత్తాను లోకో అనిపిస్తారు. ఈ లోకానికి రక్షణ లేదు. ఇదే రెండవ ధర్మసారం. మూడవది, ఈ ప్రపంచంలో సొంతమైంది ఏదీ లేదు. ఈ లోకంలో సర్వాన్ని త్యజించి
అలా గతించిపోవలసిందే. ఇది 3వ ధర్మసారం. ఇక 4వది తృష్ణాదాసమే. ఈ లోకం అసంపూర్ణమై అసంతృప్తికరమై తృష్ణకు బానిస అయ్యిందే. ఇది 4వ ధర్మసారం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఈ లోకం ఆశ్రయం లేనిది, రక్షణ లేనిది. ఈ లోకం అస్థిరమైనది, ప్రవహించిపోయేది. ఈ లోకం ఓదార్పు లేనిది, అన్నిటినీ వదిలేసి వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఈ లోకం అపరిపూర్ణం, అందరూ తృష్ణకు దాసులే. ఇలా ఈ 4టిని తెలిసి చూసి నేను ఇంటిని విడిచి అనగారికనిగా ప్రవచించాను అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత మహారాజా, ఇవి సమ్మా సంబుద్ధుడు చెప్పిన 4 ధర్మసారాలు. వాటిని వినడం, తెలియడం, చూడడం వలన నేను గృహస్థ జీవితం నుండి ఈ ప్రపంచ జీవితానికి వెళ్ళిపోయాను అని చెప్తాడు. మొదటి సందేశాన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే, మీరేమంటారు మహారాజా? 20-25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీరు ఏనుగుల మీద, గుర్రాల మీద స్వారీ చేయడంలో గొప్ప నిపుణులు, గొప్ప రథసారథులు, ధనుర్విద్య ప్రావీణ్యులు, ఖడ్గ విద్య ధురీణులు, ఇంకా మీ తొడ జబ్బ బలంగా ఉన్నాయి, యుద్ధంలో కడు సమర్థులు కదా అని రెట్టపాలవంతి అడుగుతాడు. అవును, సంగ్రామంలో సమర్థుడను. బలంలో నాకు సముడైన వాడు ఎవడు నాకు కనపడలేదు. అప్పుడు నాకేమైనా అసాధారణ శక్తులు ఉన్నాయేమోనని నేనే కొన్నిసార్లు ఆశ్చర్యపోయేవాడిని. మీరేమంటారు మహారాజా? మీరు ఇప్పుడు అంతే తొడబలంతో, జబ్బ బలంతో గట్టిగా ఉన్నారా? సంగ్రామంలో అంత సమర్థులుగా ఉన్నారా? లేదు బంతే రెట్టపాల, నేను వృద్ధుడనయ్యాను, ముసలివాడినయ్యాను, వయసు మీద పడింది, వయోభారంతో కృంగిపోయాను, జీవితం చాలా గడిచింది, చరమాంకంలో ప్రవేశించాను, అంటే జీవితం యొక్క చివరి దశలో 80 ఏళ్ళు వచ్చాయి. కొన్నిసార్లు నేను ఇక్కడ అడుగు పెట్టాలి అనుకుంటే అది మరొక చోట పడుతుంది. మరి మహారాజా, సరిగ్గా దీనిని దృష్టిలో పెట్టుకొనే ఆ తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడైనటువంటి సమ్యక్ సంబుద్ధుడు ఈ ప్రపంచం అస్థిరమే అని చెప్పాడు. నేను దానిని విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు ఈ అఘర్య జీవితం నుండి, అంటే గృహస్థ జీవితం నుండి అనాగర్య జీవితానికి, అంటే ఈ ప్రపంచ జీవితాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. అది ఆశ్చర్యం బంతే రెట్టపాల, ఇది అద్భుతం. ఎంత సత్యంగా చెప్పారు. ఆ తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడైనటువంటి సమ్యక్ సంబుద్ధుడు, ఏ ప్రపంచం అయినా అస్థిరమే, అది అంతమయ్యేదే. ఉపనియతి లోకో అద్దోవతి అని, అది నిజంగా అంతే. ఈ లోకంలో ఏది స్థిరంగా ఉండదు, అస్థిరమైనదే, అన్నీ మార్పు చెందే. ఈ శరీరం వయసులో ఉన్నప్పుడు బాగా బలంగా ఉంటుంది, కానీ వయసు మళ్ళిన తర్వాత దుఃఖం. సో అటువంటి దుఃఖాన్ని నేను చూశాను, అంటే తెలుసుకొని, ఆ దుఃఖం ఉందని తెలుసుకొని ప్రవజ్య తీసుకున్నాను. ఇక బంతే రెట్టపాల, ఈ రాజస్థానంలో గజబలం, అశ్వబలం, రథబలం ఇవన్నీ ఉన్నాయి. ఇవి మాకు వచ్చే ఏ ఆపదల నుండి అయినా కాపాడతాయి. ఇప్పుడేమో బంతే రెట్టపాలుడికి ఆశ్రయం లేదు, అంటే ఇంకా రక్షకులు లేడు అంటున్నారు. అటువంటప్పుడు మరి ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహారాజా, మీకేమైనా దీర్ఘకాలికమైన వ్యాధి ఉందా అని అడుగుతాడు. నాకు బంతే రెట్టపాల దీర్ఘకాలిక ఒక వాత బాధ ఉంది, అంటే శరీరంలో కలిగే వాతం. కొన్నిసార్లు నా మిత్రుడు, సహచరుడు, బంధువులు
ఇలా అనుకుంటూ నా చుట్టూ నిలబడతారేమని. ఇప్పుడు రాజు కౌరవ్య పోయేటట్టు ఉన్నాడు, మరణించేటట్టు ఉన్నారు. మరి మహారాజా మీరేమంటారు? మీరు మీ మిత్రులను, సహచరులను, బంధువులను రండి, మీరు నాకు కొంత ఉపశమనం కలిగేటట్టు నేను పడే బాధ, వేదనను కొంచెం పంచుకోండి అని ఆజ్ఞాపించగలరా? లేదా ఆ బాధను మీరే ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుందా అని రెట్టపాలుడు అడుగుతాడు. నేను బంతే రెట్టపాల వారిని ఈ విధంగా ఆజ్ఞాపించలేను. ఆ బాధను నేను ఒంటరిగా భరించవలసిందే. మహారాజా, సరిగ్గా దేనిని దృష్టిలోనే పెట్టుకొని ఆ తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు, ఏ ప్రపంచానికి ఆశ్రయం లేదు, రక్షణ లేదు అని చెప్పాడు. నేను దీనిని విన్నప్పుడు, కన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు అగర్య జీవితాన్ని వీడి అనాగర్య ప్రవజ్యలోకి, అంటే ప్రవజ్య జీవితంలోకి వెళ్ళాను, ప్రవజ్యను తీసుకున్నాను. సో ఇది ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ బయట నుండి రక్షణ కాదు, మన లోపల నుండే మన రక్షణ అన్నమాట. ఆశ్చర్యం బంతే రెట్టపాల, అది అద్భుతం. అది తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు ఎంత బాగా చెప్పారు. ఈ ప్రపంచానికి ఆశ్రయం లేదు, రక్షకుడు లేడు, అది ముమ్మాటికి నిజం. అంటే ఈ లోకం అన్నది ఆశ్రయం లేనిది. సో ఎవరు మన బాధని, దుఃఖాన్ని పంచుకోలేరు. బంతే రెట్టపాల, ఈ రాచకులంలో ఎంతో బంగారం, ఇంకా ధన సంపదలు కోట్లలో, పేటికల్లో నిల్వ చేయబడి ఉంది. మరి మీరేమో ఏ ప్రపంచానికి తన సొంతమంటూ ఏదీ లేదు, దానిని వదిలి వేసి గతించవలసిందే అంటున్నారు. మరి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని రాజు అడుగుతాడు. మీరేమంటారు మహారాజా? మీకు ఇప్పుడు పంచకామ గుణాలు, అంటే పంచకామ సుఖాలు ఉన్నాయి, అంటే ఈ ఇంద్రియ సుఖాలు, వాటిని అనుభవిస్తున్నారు. కానీ మీరు వాటిని వచ్చే జన్మలో కలిగి ఉంటారా? ఇక్కడ అనుభవించిన వాటిని, ఈ పంచకామ సుఖాలను కలిగి ఉండి నేను సుఖాలను అక్కడ కూడా అనుభవింతునుగాక అని అనుకుంటారా? లేదా మీరు మీ కర్మానుసారం గతించిపోతుంటే ఇతరులు ఈ ఆస్తిని సంగ్రహిస్తారని అనుకుంటారా? అంటే రాబోయే జీవితంలో ఈ విధంగా ఈ పంచకామ సుఖాలను నేను అనుభవించలేను బంతే రెట్టపాల. నేను నా కర్మానుసారం గతిస్తుంటే ఇతరులు ఈ ఆస్తిని సంగ్రహిస్తారు. సో అంటే ఇప్పుడు ఉదాహరణకి రాజకులంలో పుట్టి భూమిలోనూ, భూమిపైన ఎన్నో సంపదలు ఉన్నాయి. ఈ లోకంలో తనదంటూ ఏదీ లేదు, అన్నీ వదిలి పెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే అదేవిధంగా ఈ పంచకామ గుణాలను కూడా ఇప్పుడు పొందుతున్నావు, వీటిని మళ్ళీ అదే విధంగా పొందుతావా వచ్చే జన్మలో కూడా? లేకపోతే నీ కర్మానుసారం కర్మను బట్టి ఏది లభించవలసి ఉంటే అది లభిస్తుంది. సో ఆ విధంగా జరుగుతుంది అనుకుంటావా? ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో మీరు సంపాదించి పెట్టుకున్నవి, మీతో పాటు ఉన్నవి, ఇప్పుడు అవన్నీ కూడా ఇతరుల పాలవుతాయి. మీరు మీ కర్మానుసారం పోతారు. సో ఇది మహారాజు కూడా అర్థం చేసుకుంటాడు. నిజమే, నేను ఇప్పుడు మాత్రమే వీటిని అనుభవించగలుగుతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా కర్మానుసారం వేరే చోట ఎక్కడో జన్మను పొందవచ్చు. నా ఆస్తినంతా కూడా వేరే వాళ్ళు సంగ్రహిస్తారు. మహారాజా, సరిగ్గా దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు ఇలా చెప్పింది. ఏ ప్రపంచానికి తన సొంతం అంటూ ఏదీ లేదు
అన్నీ అనాత్మకే, నేను నాది అనేది ఏమీ లేదు. గతించేటప్పుడు అంతా వదిలివేయవలసిందే. నేను దీనిని విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు అగర్య జీవితం నుండి, అంటే గృహస్థ జీవితం నుండి ప్రవజ్య తీసుకొని అనాగర్య జీవితంలో ప్రవేశించాను. అది ఆశ్చర్యం, అది అద్భుతం. బంతే రట్టపాల ఎంత బాగా చెప్పారు. తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు. ఏ ప్రపంచానికి తన స్వంతం అంటూ ఏదీ లేదు, అంతా అనాత్మకమే. గతించిపోయేటప్పుడు అంతా వదిలివేసి వెళ్ళవలసిందే అని నిజంగా అది సత్యము. మరి ఇప్పుడు ఏ ప్రపంచమైనా అసంపూర్ణమే, అసంతృప్తియే, తృష్ణకి దాసోహమే అని ఈ బోధను అర్థం చేసుకోవడం ఎలా అని మహారాజా అడుగుతాడు. మీరేమంటారు మహారాజా? మీరు ఈ భాగ్యవంతమైన కురు రాజ్యాన్ని ఏలుతున్నారా అంటే, అవును బంతే రాట్టపాల, నేను పాలిస్తున్నాను అని చెప్తాడు. మరి మీరు ఏమంటారు మహారాజా? తూర్పు దిక్కు నుంచి ఒక నమ్మకమైన నిజాయితీపరుడైన ఒక బంటు మీ దగ్గరికి వచ్చి, మహారాజా నేను తూర్పు దిక్కు నుండి వచ్చాను, అక్కడ ఒక పెద్ద శక్తివంతమైన, సంపన్నమైన, జనసమర్థమైన దేశాన్ని చూశాను. అక్కడ కావాల్సినంత గజబలం, అశ్వబలం, రథబలం, అన్ని రకాల బలాలు ఉన్నాయి. అక్కడ ఎంతో సంపద కూడా ఉంది. బంగారు వస్తువులు ఉన్నాయి. పరిగ్రహించడానికి ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు మీకు ఉన్న ఈ బలగాలతో దాన్ని జయించవచ్చు. అందుకని జయించండి మహారాజా అని చెప్పినప్పుడు మీరేం చేస్తారు అని రట్టపాలుడు అడుగుతాడు. మేము దానిని జయించి పాలిస్తాము బంతే రట్టపాల అని సమాధానం చెప్తాడు. మహారాజా సరిగ్గా దీనిని దృష్టిలో పెట్టుకొని తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు అయిన భగవానుడు ఏ ప్రపంచమైన అసంపూర్ణమైనదే, అసంతృప్తిమైనదే, తృష్ణకి దాసోహమే అని చెప్పాడు. మరి నేను దానిని విన్నప్పుడు, కన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఈ గృహస్థ జీవితం నుండి ప్రవజ్య తీసుకొని అనగారికుడికి జీవితానికి మారిపోయాను. అది ఆశ్చర్యం బంతే రట్టపాల, అది అద్భుతం. అది తెలిసినవాడు, చూసినవాడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు ఏ ప్రపంచమైన అసంపూర్ణమైనదే, అసంతృప్తి కలిగినటువంటిదే, తృష్ణకి దాసోహమే అని ఎంత మంచి సుభాషితం చెప్పారు. నిజంగా అది అంతే. సో మహారాజు ఈ అనుమానాలను ఈ విధంగా తీర్చే బంతే రట్టపాలుడు ఈ గాథల్లో పలుకుతాడనమాట. అంటే భగవానుడు చెప్పినటువంటి ఈ లోకం అపరిపూర్ణం, అందరూ తృప్తి లేనివారు, తృష్ణకి దాసులే. అంటే ఒక రాజ్యం ఉన్నవాడికి ఇంకొక రాజ్యాన్ని పొందాలి అని కోరిక. తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పొందాలి అనే ఆసక్తి, కోరిక. అది ఎప్పటికీ సంతృప్తినివ్వదు. సో ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడంటే ఇంకొక రాజ్యాన్ని గెలవవచ్చు అని తెలిస్తే అది పొందాలి అని కోరిక. అది పొందిన తర్వాత ఇంకొక రాజ్యాన్ని పొందాలి అని కోరిక. ఇలా ఈ తృష్ణ ఎప్పటికీ సంతృప్తిని ఇవ్వదు. అందరూ ఆ తృష్ణకి దాసులే అని భగవానుడు చెప్పగా విన్నాను, అందుకే నేను ప్రవజ్య తీసుకున్నాను అని చెప్తాడు. ఇక మహారాజుకి రట్టపాలుడు చివరిగా కొన్ని గాథలను కూడా చెప్తాడు. అదేంటంటే, లోకంలో ఎంతోమంది ధనవంతుల్ని చూస్తున్నాము. పీనాసితనంతో, లోభతనంతో, అంటే లోభత్వం వల్ల, ధనలబ్ధితో వారు మోహాన్ని వీడరు, ఇంకా పోగు చేసుకుంటారు. కానీ ధనాన్ని దానం చేయరు. కామంలో మునిగి కడతేరుతారు. అంటే చూశాను లోకంలో ధనికులందరూ మోహంతో దానం చేయకుండా దొరికిన ధనాన్ని దాచిపెడుతూ ఇంకా ఈ కామాల కోసం అర్రులు చేస్తారు. అంటే ఇంద్రియ సుఖాల కోసం ఇంకా పరుగులెడుతూనే ఉంటారు. ఇంకా ఏం చెప్పారు అంటే, చక్రవర్తులు సముద్రపు అంచుల వరకు భూమిని ఏలదలచి యుద్ధాలు చేస్తారు.
కడలి దాటి వెళ్ళి భూమిని కబలిస్తూ ఉంటారు. కాటికేగిన వారి తృష్ణ మాత్రం కడతేరదు. రాజ్యకాంక్షతో సముద్రం దాటిన భవసముద్రం ఎలా దాటగలడు? అంటే భౌతిక సముద్రాన్ని దాటగలడు కానీ సముద్రాన్ని, ఈ సంసారాన్ని ఎలా దాటగలడు? అంటే సాగర పర్యంతం గల భూమిని జయించి కూడా తృప్తి లేక ఇంకా సముద్రానికి ఆవల ఏమైనా భూమి ఉందేమోనని సముద్రాన్ని దాటిపోవాలనుకునేవారు, అంటే అటువంటి రాజులు ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు రట్టపలవంతే, రాజేంద్రులైన అన్యులైన తృష్ణను వదలకపోతే మరణం వదులుతుందా? కామలోకంలో మునిగే వారికి మరణంలో కూడా తృప్తి కలగదు. అంటే రాజులే కాదు, ఇతరులెందరో కూడా తృష్ణను వీడకుండానే చనిపోతారు. ఆశలు తీరకుండానే వారు శరీరాన్ని వదిలిపెడతారు. లోకంలో కామాల అందు వాళ్ళకి తృప్తి లేదు. ఇంకా చనిపోయిన వారి చుట్టూ చేరి బంధువులందరూ ఏడుస్తూ లంకించుకుంటారు. అంటే ఏడుపులు, పెద్ద ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. ఏడుస్తూనే సొమ్ములన్నీ వలుచుకుంటారు. ఆ తర్వాతే కాటిలో తగలపెడతారు. వెంట వచ్చే సొమ్ములేవీ లేవు. ఏం చెప్తున్నాడు అంటే, వెంట్రుకలు విరబోసుకొని బంధువులంతా ఏడుస్తూ ఉంటారు. బంధువులు మావాడు పోయాడంటూ వస్త్రాన్ని కప్పి కొనిపోయి చితిని పేర్చి కాల్చి వేస్తారు. సో నీ ఒంటి మీద ఉన్నవి ఏవి కూడా నీతో పాటు రావు. ఇక్కడ చనిపోయిన వారి చుట్టూ చేరి ఇది చేస్తూ ఉంటారు. నా నగలు ఉన్నాయి, ఆ నగలు ఉన్నాయి, అంటే ఈ నగలు ఉన్నాయి, ఆ నగలు ఉన్నాయి, ఈ సంపద ఉంది, ఆ సంపద ఉంది అని గొప్పలు చెప్పుకుంటారు. మరణిస్తే బంధువులు వాటన్నిటిని ఒలుచుకుపోతారు. నిన్ను ఏకవస్త్రాన్ని చేసి కాటి మీద చితక బాదుతూ కాల్చివేస్తారు. ఆప్తులు ఆదుకోలేరు, ధన సంపద రక్షణ ఇవ్వలేదు. ఏ మిత్రుల చెంత దాగినా నీకు మృత్యువు రాక మానదు. ధర్మం ఒక్కటే నిన్ను వెన్నుదట్టి నిలుస్తుంది. అదేంటంటే, ఈ భోగాలన్నీ పోగా ఏకవస్త్రంతో ఉన్న అతన్ని శూలంతో పొడుస్తూ కాల్చివేస్తారు. చనిపోయిన వారికి బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వలేరు. దాయాదులు అతని ధనాన్ని హరిస్తారు. ప్రాణి తన కర్మానుసారం పోతాడు. వెళ్ళిపోయేవాడిని భార్యల, పిల్లలు కానీ, ధనం కానీ, రాజ్యం కానీ ఏది అనుసరించదు. అంటే నీ ధనం అంతా సొంత వారే తీసేసుకుంటారు. సంపదలన్నిటిని వదిలి మరణించి మరలా ఏ యోనిలో పుడతావో, అంటే ఏ గర్భంలో పుడతావో, ధనాన్ని, దేశాన్ని వదిలి వెళ్ళవలసిందే. నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ అన్నిటినీ వదిలి పోవలసిందే. దాయాదులు అతని ధనాన్ని హరిస్తారు. ప్రాణి తన కర్మానుసారం పోతాడు. వెళ్ళిపోయేవాడిని భార్య, పిల్లలు, ధనం, రాజ్యం ఏది అనుసరించదు. ఈ ధనం వల్ల ఆయుష్ పెరగదు. మంచుకొచ్చే ముసలితనం ధనం వల్ల ఆగదు. ఈ ధనాన్ని విఘ్నులు గొప్పగా ఎంచరు. ఆ విధంగానే ఈ శరీరాన్ని కూడా ఘనమైనదని తలచరు, అంటే గొప్పదిగా భావించరు. ఎందుకంటే ఈ శరీరం పరిణామ స్వరూపమైనదే కదా. అంటే ధనంతో దీర్ఘాయువు లభించదు, ధనంతో ముసలితనం తొలగిపోదు. బ్రతుకు చిన్నదని, అశాశ్వతమని, అపరిణామశీలమని ధీరులు తెలుసుకుంటారు. ధీరులు ఈ విధంగానే అంటారు. ఇక ధనికులైనా, బీదవారైనా, మూర్ఖునికైనా, ధీరునికైనా, పిరికివాడికైనా లోక స్పర్శల వల్ల బంధాలు ఏర్పడతాయి.
ఆ స్పర్శలకు సమత నేర్చినవాడే మరణాన్ని గెలుస్తాడు. అతడే మరణాలలోనూ రోధించడు, కంపించడు. అంటే సంపన్నుడు, పేదవాడు, మూర్ఖుడు, ధీరుడు అందరినీ సమంగా తాకుతుంది మృత్యువు. ఆ స్పర్శకు మూర్ఖుడు ఏడుస్తూ చలించగా ధీరుడైన వాడు ఎంతమాత్రం చలించడు. ఇంకా ధనం కన్నా ప్రజ్ఞ ఎంతో మిన్న. ప్రజ్ఞతో ఒకడు అంతిమ లక్ష్యాన్ని చేరుతాడు. అంటే శ్రేష్టమైన ప్రజ్ఞాధనం కలిగి ఉన్నవాడు జనన మరణాలను అధిగమిస్తాడు. అతడు మోహంలో మునుగడు. ప్రజ్ఞ లేనివారు మోహంతో పాపకర్మలు చేస్తారు. మూర్ఖుడు ఏదో ఒక లోకంలో పుట్టిగిట్టే గర్భాల్లో పడి అలమటిస్తూ ఉంటారు. సంసార పరంపరలో పడి దుఃఖ చక్రాన్ని నిరోధించలేరు. అలాగే అల్ప ప్రజ్ఞ కలవారు కూడా ఈ లోక పరలోకాల్లో జన్మ పరంపరను సాగిస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అజ్ఞానులు చెడు పనులు చేస్తూ జన్మ నుండి జన్మకు తిరుగుతూ ఉంటారు. గర్భం నుండి పుట్టి చచ్చి పరలోకాన్ని పొందుతూ ఒకడు మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలో తిరుగుతుంటే అల్పప్రజ్ఞులైన ఇతరులు కూడా అతన్ని నమ్మి గర్భం నుండి పుట్టి చచ్చి మళ్ళీ పరలోకాన్ని పొందుతూ ఉంటారు. దొరికిన దొంగ దోషకర్మల వల్ల శిక్షింపబడతాడు. అలాగే ఈ దుష్కర్మలు చేసినవాడు ఈ లోకంలోనూ లేకుంటే పరలోకంలోనూ పాప ఫలితం వల్ల కొట్టబడతాడు, దుఃఖాన్ని పొందుతాడు. అంటే దొంగతనం చేసి ఆ పాపధర్మం వలన కష్టపడినట్లుగా ప్రజలు పరలోకంలో పాపకర్మల వలన కష్టపడతారు. ఇంకా ఓ రాజా, కామం ఎంత మధురంగా ఉన్నా, ఎంత మనోహరంగా ఉన్నా వివిధ రూపాలుగా మనసుని మర్దన చేస్తుంది. కామం వదలడానికే ప్రవజ్య తీసుకున్నాను. పెనుగాలికి చెట్టు నుండి ఎన్నో కాయలు, పిందెలు, పండ్లు రాలిపోతాయి. మృత్యువు అనే గాలి సోకి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ రాలిపోతారు. మృత్యువుకి రాజు లేకుంటే ప్రవజితుల మధ్య తేడా ఏమీ లేదు. తెలిసినవాడు దుఃఖపడడు. ఈ విషయాన్ని తెలిసినవాడు దుఃఖపడడు. ఈ కామాలు, చిత్రాలు, మధురాలు, మనోరమాలు ఎన్నెన్నో రూపాలతో మదిస్తాయి చిత్తాన్ని. కామాలలో ఈ ప్రమాదాన్ని చూసి, ఓ రాజా, నేను ప్రవచించాను. చెట్టు నుండి కాయలు రాలినట్లు ప్రజలు, యువకులు, వృద్ధులు రాలిపోతారు. దాన్ని చూసి శ్రామణ్యమే సత్యము అని, శ్రేయమని ఓ రాజా నేను ప్రవచించాను అని ఆ రాజుకి చెప్తాడు. అంటే కామం కాల్చివేసే నిప్పుల కుంపటి అని, వెండి ఇంకా బంగారాలు పదునైన శూలపు పోట్లని తెలిసింది. పలు గర్భాలలో పుట్టిగిట్టే సంక్రమణం ఆ గర్భ దుఃఖమని, మహాభయంకరమైంది అని, నరకమని తెలిసింది. అందుకే బుద్ధ శాసనాన్ని గొప్పదిగా, ఫలప్రదమైనదిగా భావించి శ్రద్ధతో ప్రవచ తీసుకున్నాను. పాపం లేని, రుణం లేని భిక్షుజీవి భోజనాన్ని నేను భుజిస్తున్నాను. వైరాగ్య ప్రేరణ లభించక మునుపు నేను సముదయం చేసుకున్న సంసారం ఇప్పుడు అపాయమని తెలిసి వచ్చింది. నాలోని ఆశ్రవాలను వదిలించుకొని శాంతిగా, చల్లగా ఉన్నాను. బుద్ధ భగవానుణ్ణి నా గురువుగా గుర్తించాను. బుద్ధ శాసనాన్ని పూర్తి చేశాను. భవ సంసార భారమంతా దింపేసుకున్నాను. భవతృష్ణ సమాప్తమయ్యింది. ఇక అన్ని సంయోజనాలు క్షయమైపోయాయి. ఇల్లు వదిలి ప్రవజ్య తీసుకున్న ఫలితం నాకు దక్కింది. అంటే బ్రహ్మచర్య ఫలితం నాకు దక్కింది. దక్కాల్సిన ముక్త స్థితి నాకు దొరికింది. ఇక నా జనన మరణాల ఉత్పత్తి ఆగిపోయింది. అప్పటికే అర్హంతుడయ్యాడు కాబట్టి ఈ మాటలను చెప్పాడు.
అంటే ఈ లోకం అశాశ్వతం, అనిత్యమైనది, స్థిరమైనది కాదు. దుఃఖం ఉంది. సో ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ఈ ప్రపంచ జీవితమే నాకు ఉత్తమమైంది, శ్రేష్టమైందని తోచింది. అందుకే గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి ప్రపంచ జీవితాన్ని పొంది నా మనసుని పరిశుద్ధం చేసుకొని నిబ్బానాన్ని పొందాను. ఇక నాకు మరొక జన్మ లేదు అని చెప్తాడు భగవానుడు. ఒకానొక సందర్భంలో ఈ రట్టపాలుడు గురించి చెప్తూ, శ్రద్ధ కలిగి అంటే ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ప్రపంచ గైకున్న వారిలో అధిక శ్రద్ధ కలవాడు ఈ రట్టపాలుడు. సో ఈ రట్టపాలుడి సుత్తం జీవితం ఎంతో ప్రేరణదాయకమైనది. ఎన్నో విషయాలు మనకి తెలియచేస్తుంది. అంచేత దీని ద్వారా ప్రేరణ పొంది దుఃఖం నుంచి బయటపడడానికి ధర్మ మార్గాన్ని ఆచరించాలి. శీల, సమాధి, ప్రజ్ఞలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.